ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో ద్వారా ఒక మంచి స్టోరీ, ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి ఒక స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను. దీని ద్వారా ట్రేడర్స్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది కూడా తెలుస్తుంది అన్నమాట. ఒకానొకప్పుడు అంటే చాలా కాలం క్రితం ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకి కుటుంబ సభ్యులు అంటే పిల్లలు ఎవరూ లేకపోవడం వలన అసలు ఎవరైనా సరే నెక్స్ట్ తను గనక చనిపోతే నెక్స్ట్ ఎవరు ఈ రాజ్యానికి రాజు అవుతాడు అనేటువంటి మీమాంస అంటే డౌట్ అతను ఎప్పుడు మెదలాడుతూ ఉండేది. సరే, చాలామంది మంత్రులను అడిగాడు, అందరినీ అడిగాడు, సూచనలు సలహాలు ఇచ్చారు. కొంతమంది ఎవరినైనా దత్తత తీసుకోమన్నారు, రకరకాల సజెషన్స్ ఇచ్చారు. కానీ మనం కనుక ఎవరినైనా సరే ఒక వారసునిగా పెట్టినప్పుడు అతను ఎటువంటి స్వార్థం లేకుండా ఒక అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన అనేటువంటిది చేసేటువంటి వ్యక్తిని మాత్రమే మనం నెక్స్ట్ రాజుగా ఉంచాలి. కాబట్టి బాగా ఆలోచన చేసి ఒకరోజు మంత్రిని పిలిచి ఆయన మంత్రికి ఏమని చెప్పాడంటే, మంత్రివర్య, ఒక దండోరా అనేటువంటిది ఊర్లో వేపిండి. ఈ దండోరా యొక్క సారాంశం ఏంటంటే, రేపు ఉదయం ఎవరైతే రాజప్రసాదానికి వస్తారో వాళ్ళని, అంటే మొదటగా ఎవరు వస్తారో వాళ్ళని రాజుని చేస్తాను అని చెప్పేసి చెప్పాడనమాట. అదేంటి రాజావారు అలా అంటారు? సహజంగా ఎవరైతే రాజుని చేస్తామని అంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి ఇది అంత సులభ సాధ్యంగా లేదు. ఇది అమలు చేయటం అంటే చాలామంది వచ్చేసి సరైనటువంటి వాళ్ళని ఎన్నుకునేటువంటి అవకాశం ఉండకపోగా వెధవలను ఎన్నుకోవాల్సి వస్తుందేమో అని చెప్తాడు. కానీ రాజుగారు చెప్తారు, మీకెందుకు, మీరు ముందు దండోరా అనేటువంటిది అయిపోయింది, నెక్స్ట్ జరిగేటువంటి పరిణామాన్ని బట్టి మనం స్టెప్ తీసుకుందాం అని అంటాడు. సరేనని చెప్పేసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పలానా రోజు ఉదయాన్నే ఎవరైతే రాజు యొక్క ఆస్థానానికి వస్తారో వాళ్ళు కచేరీని రాజు చేస్తారు అని చెప్పేసి, రాబోయే అంటే రాజు తర్వాత రాజుని చేస్తారు, పట్టాభిషేకం చేస్తారు అని చెప్పేసి చెప్తారు. సరే, ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ఆశ్చర్యపోతారు. సరే, ఎలాగైనా సరే పొద్దున్నే వెళ్ళిపోవాలి అంటే ముందుగానే మనం బయలుదేరాలి కదా అని చెప్పేసి అనుకొని ఎవడికి వాడు రెడీ అయ్యి బయలుదేరతాడు. అయితే రాజు మంత్రికి ఈ దండోరా వేసేటువంటి విషయంతో పాటు మరొక విషయాన్ని కూడా చెప్తాడనమాట. ఏమని? వచ్చేటువంటి దారిలో పలాని ఉండాలి అని చెప్పేసి చెప్తాడు. ఏంటి ఆ పలాని అనేటువంటిది కూడా ఈ కథల కంటిన్యూషన్లో వస్తుంది. ఈ రాజు ఏం చేస్తారు, ఈ ప్రజలు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వస్తుంటే ఒక చోట అద్భుతమైనటువంటి వంటకాలను తయారు చేసి, డెలిషియస్ డిషెస్ను తయారు చేసి, ఈ ప్రజలు ఎప్పుడూ కూడా అటువంటి వంటకాలను చూడనటువంటి వాళ్ళుగా ఉండాలి. అట్లాంటి రాజప్రసాదంలో చేసేటువంటి వంటకాలని వీటన్నింటిని కూడా ఒక చోట పెడితే ఈ ప్రజలు వచ్చేటువంటి క్రమంలో కొంతమంది వాటిని తింటారు, ఇంకా చాలా అద్భుతమైనటువంటి రుచిగా ఉన్నాయని ఇంకా చాలా తింటారు. అట్లా చాలా 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 తింటూ కాలాన్ని అక్కడే సమయాన్ని గడిపేస్తారు. మరి ఇంకొంత దూరం వెళ్తారు. దూరం వచ్చినప్పుడు అంటే ఈ రాజప్రసాదానికి వచ్చేటువంటి దోవలో ఒక అద్భుతమైనటువంటి నాటక ప్రదర్శనలో మ్యాజిక్ చేసేటువంటి కొన్ని ప్రదర్శనలు పెడతాడు. అక్కడ కూడా చాలామంది చాలా రకాలుగా బాగా వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. ఎందుకని? గతంలో వీళ్ళు ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చూడలేదు. సరేనని చెప్పేసి మరలా అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక విలువైనటువంటి వస్త్రాలని ఉచితంగా ప్రజలకి ఇస్తూ ఉంటారనమాట. ఎవరైతే ఆ క్యూలో వస్తారో వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క బట్టలు అనేటువంటివి ఇస్తారు, విలువైనటువంటి వస్తువులు ఇస్తుంటారు. అవి ఈ క్యూ అనేటువంటిది చాలా పెద్దదిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వరుస క్రమంలో ఉండేసేసి అమ్మో ఆ వస్త్రాలన్నీ ఎక్కడ పోతాయి అని చెప్పేసి కొంతమంది ప్రజలు వాటి కోసం క్యూలో ఉండిపోతారు. ఇంకొంత దూరం వచ్చిన తర్వాత ఈ ప్రజలే ఆడుకోవటానికి కావలసినటువంటి ఆట వస్తువులు, రకరకాలైనటువంటి వస్తువుల్ని పెట్టేసేసి అక్కడ సైనికులకు ఎక్కువగా ఆడిస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా దారి పొడవునా మనిషిని ఆకర్షించేటువంటి రకరకాలైనటువంటి ఆట వస్తువులు,
విలువైనటువంటి ఆభరణాలు, ఉచితంగా ఇచ్చేటువంటి వస్త్రాలు, పంచభక్ష పరమాణాలతో కూడుకున్నటువంటి తిను పదార్థాలు ఒకటని కాదు. నిజంగా ఈ రాజప్రసాదానికి బయలుదేరి వచ్చేటువంటి క్రమంలో ప్రతి ఒక్కడూ కూడా ఏదో ఒక ఆకర్షణీయమైనకి లోబడిపోయి అక్కడే సమయాన్ని వెళ్ళగక్కుతూ టయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో కూడా ఉండేటువంటి ఎప్పుడైతే ఈ ఎంజాయ్ చేసేటువంటి క్రమంలో వీళ్ళలో మనం ఇప్పటికే ఆలస్యం అయిపోయాం, ఎవడో ఒకడు వెళ్ళిపోయి ఉంటాడులే అనేటువంటి ఒక నిర్లక్ష్యం కూడా వాళ్ళలో వచ్చేసి ఉంటుంది. సరే, ఈ క్రమంలో ఒక యువకుడు 21 సంవత్సరం ఉన్నటువంటి యువకుడు తను ఉదయాన్నే బయలుదేరి వెళ్తా వస్తూ ఉంటాడు. ఒక చోట పంచపక్ష పరిమాణాలు కానొస్తాయి, స్వీకరించడం. విలువైనటువంటి వస్త్రాలు ఇస్తూ ఉంటారు, కానీ వాటి జోలికి కూడా వెళ్ళడు. ఎందుకంటే ఉంటే సమయం కుదరదని. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఆట వస్తువులు ఎన్ని ఉంటాయి, వాటి యొక్క ఆకర్షణకు కూడా లొంగకుండా ఎలా అయితే రాజప్రసాదానికి వస్తాడు. రాజప్రసాదానికి వచ్చిన తర్వాత అక్కడ బొట్టులు అడ్డగిచ్చి, అయ్యా ఇప్పటికే ఆల్రెడీ వచ్చేశారు, నువ్వు ఇక దయచేయవచ్చు అని చెప్పేసి చెప్తాడు. కానీ ఆ యువకుడు లేదు, నేను లోపలికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి బలవంత పెట్టి అక్కడ ఒక గందరగోళాన్ని సృష్టిస్తాడు. అప్పుడు ఆ రాజు మంత్రి అక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక్కడు మాత్రమే అప్పటికి వచ్చి ఉంటాడు. సో రాజు వేసినటువంటి దండోర ఏంటి, ఎవరైతే ముందు రాజప్రసాదానికి వస్తారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క రాజ్యాధికారానికి అర్హులు. ఎవడైతే రాజుగా రాజ్యాధికారాన్ని అనుభవిస్తాడో వాడికి విలువైనటువంటి వస్తువులు, పంచభక్ష పరిమాణాలు, పట్టు పీతాంబరాలు, చేనాంబరాలు, రకరకాలైనటువంటివి సంపద అన్నీ వస్తాయి కదా, రాజభవనాలు అన్నీ కూడా. సో ఇతను మధ్యలో ఏవైతే ఆకర్షణీయంగా ఇతను ఆకర్షిస్తాయో, మిగతా వాళ్ళని ఆకర్షించినాయో అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా తన లక్ష్యం ఏంటి, ముందు రాజప్రసాదానికి చేరాలి. అక్కడ ఆల్రెడీ బొడులు అంటారు వచ్చారు ఆల్రెడీ అని అన్నా కూడా నిరుత్సాహం చెందకుండా అక్కడ తను వచ్చాను అనే విషయాన్ని రాజుకు తెలియచేయాలని చేసేటువంటి పోరాటం. కాబట్టి ఆఖరికి ఏమైంది, ఎటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఎప్పుడైతే ఈ రాజప్రసాదంలోకి వెళ్ళాడో అప్పుడు ఆటోమేటిక్గా అతనికి సంపద అంతా రాజ్యానికి రాజు అయిపోయాడు. ఎవరైతే రాజు కావాలని బయలుదేరారో వాళ్ళందరికీ కింగ్ అయ్యాడు అనమాట. కాబట్టి ట్రేడింగ్లో కూడా చాలామంది వాళ్ళకు జర్నీని కొనసాగిస్తూ ఉంటారు. మధ్యలో ఆ స్ట్రాటజీ అని ఒకటి, వాడు లక్షల రూపాయలు సంపాదించాడని మరొకటి, ఇంకొకటి కోర్సులని, వాడేదో అవతో సాదే లాంటి పెద్ద పెద్ద హెమీలు వీళ్ళ గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ అసలు మన ప్రయాణం ఏంటి, మనం ట్రేడర్గా మనం ఎలా సక్సెస్ కావాలి, ఎలా మన యొక్క గోల్ని మలుచుకోవాలి అనేటువంటి దాంట్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో ఈ కథ ద్వారా మీకు చాలా ఇన్స్పిరేషన్ కలిగించి మీ ఆలోచన విధానాన్ని మార్చగలదని భావిస్తున్నాను. ఇది నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.